హెచ్ఆర్ పిలుస్తున్నారు. ఈ రోజు నీ మొహంలో చాలా బ్రైట్నెస్ ఉంది. ఈ బ్రైట్నెస్ అందరిలో ఉంటుంది, బయట తీసుకురావడానికి కొంచెం ఖర్చు అవుతుంది. పిలిచారా? నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నారు. ఎనీ ప్రాబ్లం? ఓ మై గాడ్, మీ కళ్ళు! వాట్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. యువర్ ఐస్ ఆర్ బ్రౌనిష్ గ్రే. ఈ విధంగా సెక్సీ గ్రే ఉంటే మీ జీన్స్ లో ఎక్కడో యూరోపియన్ టచ్ ఉందని అర్థం. నిజంగానా? అబ్సల్యూట్లీ. మీ కళ్ళే మేడం మీ అందాన్ని లిఫ్ట్ చేస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా చూడలేకపోయాను. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ టేకింగ్ అప్ యువర్ టైమ్. నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. కమ్ ఆన్, ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్ దట్. సో స్వీట్. వస్తానండి. బ్యూటిఫుల్ గ్రే ఐస్. వావ్. ఎవడో కాఫీగా పాల్గొట్టాడు పగలు కొట్టాడా? అయితే ట్రీట్ ఇవ్వడానికి ఎవడో బకరగడ బుక్ అయినట్టే. రే ట్రీట్ ఇవ్వరా? కనిపించడేంటి? రే ఎక్కడున్నారు? రే అదే లేదండి, ఊరికే ఓ ఫిట్నెస్, ఓ పవర్ యోగా, ఓ స్ట్రెచింగ్ అంతే. చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. మీరు నవ్వుతుంటే మీ బొగ్గు మీద సొట్ట పడుతుంది. అది సింప్లీ సూపర్బ్ అండి. యాండి, అందరూ రెడీయా? పట్టించుకోక నువ్వు పగలొట్టే. బావా బామర్దాని. రే, ఏరడంలో మా ఆయన ఎక్స్పర్ట్, నువ్వు ఇంకా బచ్చగాడు. ఇప్పుడు చూడు. వదలదు వదలదు, ఏరండి ఏరండి. అదిగో అక్క. సూపర్. ఏరడంలో మా ఆయన స్టైలే వేరు. మీరు ఎప్పుడైనా నన్ను ఇలా ఇంప్రెస్ చేశారా? కొబ్బరి చిప్పలు ఏరుకోవడంలో ఇంప్రెషన్ ఏమొస్తుంది? ఏంటి మీరు ఎప్పుడు చూసినా కింద ఏదోటి వెతుకుతుంటారు? మీకు పాకడం తప్ప నడవడం రాదా? ఎవరా? ఈవిడే సంజన. సంజన, వీళ్ళంతా మా ఫ్యామిలీ. సంజన జోకాలు బాగున్నాయి కదా. ఇలాంటివి నువ్వు కావాలని అడిగింది. అడిగావు కదే, ఓ ఫోటో తీ. ఒక నిమిషం. యాండి రండి. లేకుండా నేను ఫోటోని దిగనమ్మా. మీ చున్నీ కూడా చాలా బాగుంది. ఆవిడ వేసుకున్నవన్నీ బాగున్నాయి. అప్పుడు అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం. కుమార్ రారా, ఇలా జరగవే. ఇట్లారా, అక్కడ నిలబడ్డావేంటి? నేను ఫోటోలో పడాను కదా. హే యూ రిజెక్టెడ్ మిస్సింగ్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద వెస్ట్. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని. దయచేసి నేను లేనని చెప్పే. సీరియస్ లుక్ వై యూ? నో, ఐఎమ్ నాట్ జోకింగ్. ఐటీ ఆఫ్ ద కనెక్టివిటీ ఆఫ్ ద హ్యాకర్ ఆఫ్ ద టీమ్ లీడ్. నువ్వు లేని గ్యాప్ లో నీ సాఫ్ట్వేర్ ఆర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడు రా. చూద్దాం రా, ఆ స్టార్ డస్టా, ఈ జబర్దస్తా. అబ్బాయి ఎలా ఉంటాడు? బాస్, మీకెలా తెలిసింది బాస్? కరెంట్ బ్యాట్ లో ఇరుకొని మాడిపోయిన మస్కిటోలన్నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ఎలా ఉంటాడు అతను? అందంగా ఉంటాడు. అయితే కార్డ్ తీ. ఇంత అమౌంట్ ఎందుకు బాస్? ఎందుక? నీ లవ్ అఫైర్ లో నీకంటే అందమైన కుర్రోడు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఒక కాస్ట్లీ ఫార్ములా పెట్టాల్సి వస్తుంది. నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి నీ లవర్ కి వాడికి ఏదో జింగిరి 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 ఉన్నట్టు పెద్ద రూమర్ క్రియేట్ చేయి. బాస్, ఏంటి గేమ్ ఆడుతున్నారా? లేదు, గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనమే క్రియేట్ చేసిన రూమర్ అయితే వాళ్ళని విడగొట్టడం ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ లోంచి పుట్టిన ప్రేమ అయితే నువ్వు నేనే కాదు, ఎవ్వడు విడగొట్టలేడు. బాస్, నాకు ఎందుకు ఐడియా కరెక్ట్ గా అనిపించలేదు బాస్. ఏదో రాంగ్ గా ఉంది బాస్. నచ్చలేదా? అయితే ఐ డూ వన్ థింగ్. రాత్రంతా నేను ఆలోచించి ఒక అద్భుతమైన ఐడియా క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఐడియా బాగుంది బాస్. బాగుందా? చాలా బాగుంది. నైట్ అంతా వద్దు. వద్దా? ఫస్ట్ ఐడియా బాగుంది. మిషన్ అంటే ఉణుకుతున్నాడు. కమాన్. నేను చెప్పిన రూమర్ ఆఫీస్ లో మెట్రో రైల్ లాగా సర్ 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 అంది తిరిగిపోవాలి. ఓకే బాస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. yes boss. గో అహెడ్.
ఒరే విన్నావా? ఏంట్రా? సంజనని జార్జ్ లైన్ లో పెట్టాడంట. అయ్యి నిజమా? అర్నాల్డ్ గడికి ఇది కొత్త ఏం కాదు కదరా. సంజన లేటెస్ట్ టాప్ సీక్రెట్. ఓకే, ఈ సీక్రెట్ ఎవరికైనా చెప్తానా? ఐ ప్రామిస్ ఆన్ ద కామన్వెల్త్ గంగూలీ సే. రే ఆ జార్జ్ గార్డ్ సంచరాన్ని ట్రాక్ లో పెట్టారంటగా. నాకు కూడా మెసేజ్ ఫాస్ట్ గానా? రే ఆడు మామూలుడు కాదురా, ఆల్ ఇండియా రేడియోలో పనిచేయాల్సినోడు. ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్. ఇన్ని రోజులుగా మేమంతా జార్జ్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎలా పడేసావే? జార్జ్, 1 second. ఎక్స్క్యూజ్ మీ సార్. రేయ్ నువ్వు వెళ్ళి కూర్చో, నేను మొత్తం సెట్ చేస్తా. రేయ్ వీడరా 500 అవుద్ది. ఫోన్ తీరా, ఫోన్ తీ. ఇది టేబుల్ దగ్గర పెట్టే. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ రూమర్స్ అన్ని నేనే క్రియేట్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. మనిద్దరం కొద్ది రోజులు కలిసి తిరగకుండా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. మనం ఈ రూమర్స్ ని ఎందుకు నిజం చేయకూడదు? నువ్వు నాకు బాగా నచ్చావు సంజన. What about you? నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఓకే. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ అవుట్. మై గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ప్రేమ్ ఎక్కడ? హిస్ అవుట్ ఆఫ్ స్టేషన్. సల్మాన్ ఖాన్ కి లవ్ టిప్స్ అవడానికి బాంబే వెళ్లారు. రావడానికి ఇంకో 2-3 రోజులు పట్టొచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారే? చెప్పి చావండి. నా లవర్ సతీష్ లా మంచివాడైతే కళ్ళు మూసుకుని ఓకే చెప్పాయి. కుర్రాడు పేరేంటి? జార్జ్. బాగుంటాడా? ఆఫీస్ లో అందరికంటే స్మార్ట్ అతనే. అప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు. నో చెప్పే. ఏ లూస్, నువ్వు నోర్మోయ్. సంజన, నువ్వు అతన్నే ప్రేమించు, పిల్లలు అందంగా పడతారు. కానీ దీంతో పాటు పర్లేదా? నేను చెప్పింది వినవే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఐశ్వర్యరాయ్ అయినా సరే, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇక అంతే. పిచ్చి వాళ్ళలా వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. కానీ అందమైన అబ్బాయిలకు అదే వేరు. హలో, నువ్వు చూసిన వాళ్ళతో అందరినీ కంపేర్ చేయొద్దు. నా లవర్ సతీష్ బ్రాడ్ పిట్ లా ఉంటాడు. ఈ 4 years లో నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడలేదు. హీ సో జెన్యూన్. అందమైన అబ్బాయిలు విల్ ఆల్వేస్ బి ఇన్ డిమాండ్. అందుకు కారణం ఈ అమ్మాయిలందరూ దొంగ మొహాలు. కనీసం పెళ్ళైందని కూడా చూడరు, వాళ్ళని పడేసే వరకు వదలరు. కానీ అమ్మాయిలు సూపర్ నా కూడా ఆంటీ అయితే మార్కెట్ అవుట్. అవునవును, నాగార్జున వెంకటేష్ ఇప్పటికీ స్టెప్లేస్తున్నారు. మరి శ్రీదేవి జయప్రద ఏరి? వెల్ సెట్. అందుకే చెప్తున్నాను, ఏ బకరగాడితోనూ ముద్దుపప్పు గాడితోనూ అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఈ జార్జ్ సెట్ అవడే యువత ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు. జీవితాంతం వాచ్మెన్ బతికే. లవ్ కి వారంటీ గ్యారంటీ పీరియడ్ ఏం లేదు. మనం కరెక్ట్ గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. దీని స్టూపిడ్ పిచ్చి వాగుడు విని అతని నువ్వు మిస్ చేసుకోవద్దు సంజన. ఛాన్సే లేదు. ఆ జార్జ్ నీకు సెట్ అవ్వడు, తర్వాత నీ ఇష్టం. సెట్ అవుతాడు. నేనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారేంటి? అయ్యో, ఈ విలన్ దగ్గర నుంచి ఆ సంజనాన్ని కాపాడాలి. కానీ ఎలా? అయ్యో, ఈ ప్రేమ్ ఊరో లేడు. సంజన, అది చాలా చెడ్డోడు సంజన. ఛై, చండలంగా ఉంది సంజన. ఆ ఫ్రెండ్ నీడ్స్ ఫ్రెండ్ ఇండి. ఇది ఇంకా దరిద్రంగా ఉంది. కమాన్ కుమార్, ఆలోచించు. సంజన, నా మాట విను. ఆడు బేసిక్ గా అయ్యో
సంజన నేను చెప్తున్నది నిజం, నువ్వు నమ్మవా? అయ్యో ఆడు విల్లన్, నాన్ సెన్స్. నేనే నీ హీరోని. ఐ లవ్ యూ సంజన. మై డియర్ కొలీగ్స్, కమింగ్ సండే క్వార్టర్లీ బ్యాచ్ అరేంజ్ చేసాం. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ గ్రాండ్ గా జరగాలి. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి, ఓకే? అండ్ యువర్ డ్రెస్ కోడ్ ఈస్ బ్లాక్ అండ్ బ్లాక్. సంజన ఏదో కాల్ వస్తే పైకి వెళ్ళింది. ఐ వాంట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. యా ఐ డెఫినెట్లీ సాల్వ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ, మీరు జార్జ్ లవ్ చేసుకుంటున్నారని ఆఫీస్లో న్యూస్. ఐల్ కాల్ యూ బ్యాక్. తప్పుగా అనుకోకండి. ఆడేంటండి డ్రాయర్ బనియన్ కంపెనీ మోడల్లో ఉంటాడు. ఆగండి. అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు, ఏ సోప్ ఆడుకో అయితే ఓకే, కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికిరాడండి. నన్ను అడిగితే మీకు వారంటీతో భర్త కావాలంటే నాలాంటి ఓ బాయ్ నెక్స్ట్ డోర్ ని మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు. నన్ను ఎవరు వల్ల వేసుకోలేరండి. చివరి వరకు మీతో ఓ విశ్వాసమైన కుక్క పిల్లలా ఉంటాను. You're crossing. ఐ నో ఐఎమ్ క్రాసింగ్ ద లిమిట్. ఏ మీరు అందంగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, చాలా చార్మింగ్ గా ఉన్నారు. రేపు మీకేదైనా అయిందంటే నాకు బాధగా ఉంటుందండి. ఎందుకు బాధ? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కలిదిండి కృష్ణవేణి అనే అమ్మాయి ఉండేది. నేను తన్ని సిన్సియర్గా లవ్ చేసి చెప్పలేకపోయాను, కానీ తను అభిషేక్ అనే అందమైన అబ్బాయిని లవ్ అని లవ్ చేసింది. కానీ ఆడో మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మరి కృష్ణవేణి సంగతి ఓ రైస్ మిల్ ఓనర్కి రెండో భార్యగా సెటిల్ అయింది. బాధగా ఉందండి, బాధగా ఉంది. డోంట్ వరీ, నా లైఫ్ లో నేనెవరికి రెండో భార్యగా వెళ్ళను, ఓకే? మీ మీద ఇంట్రెస్ట్ ఏదో ఎక్కువ మాట్లాడేశానండి. థ్యాంక్ యూ. ఏమండి ప్రేమ్జీ, ఓకే. ఈసారి కూడా వర్కౌట్ అవుతుందిగా? 100%. లాస్ట్ టైం అది బెటరా? యా యా కూల్, థ్యాంక్స్. బాయ్ ప్రేమ్జీ. సీ యూ. అందరూ అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, అతను మీ దగ్గర తీసుకుంటున్నారు. అది ఆటోగ్రాఫ్ కాదు, ఐడియా. హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అందరు ఆర్టిస్టులు నా దగ్గర ఐడియాస్ తీసుకుంటారు. పర్టికులర్లీ దిస్ గై రానా. యు నో హౌ మచ్ హీ పేస్ పర్ మంత్? ఎంత? 10 lakhs. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రొమాంటిక్ హీరో. అవును, ఏ ప్రాబ్లం మీద నువ్వు నాకు ఫోన్ చేసావు? రే, ఒక్క రోజు ఊళ్ళో లేకపోతే పులిహార చేసావు కదరా మ్యాటర్ అంతా. మీరే కదా బాస్, ఫ్రెండ్షిప్ డీప్ అయితే ఎవరు విడదలేరన్నారు. అవును, విడదీయలేరు, కానీ ఆ అమ్మాయి లైఫ్ లో నీకు లవర్ అవదు. బాస్ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 2 సార్లు మాట్లాడు. ఒకసారి మామూలుగానే మాట్లాడు, రెండోసారి కొంచెం అతిగా మాట్లాడు, అంతే కదా? ఓకే, నువ్వు నాకు ఫీజు ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ బాస్. ఓకే, అదేదో పార్టీ అన్నావు, ఏంటది? కోటలీ బ్యాష్. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సుల్లో ఓ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకో. గులాబ్ పువ్వు ఎందుకు? ఎందుక? మడిచి పెట్టుకోటానికి. గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయరా. ప్రపోజా? అప్పుడేనా? అప్పుడే వద్దు, ఇంకో 360 years ఆగు. అప్పుడు గ్లోబ్ మొత్తం టప్ అని పగిలిపోయి ఇప్పుడున్న అమ్మాయిలకి మళ్ళీ అమ్మాయిలు పుడతారు. అప్పుడు ఐ లవ్ యూ చెప్తు గాని. అరే, నేను ఇచ్చిన ఐడియాకి ఇంకెవడన్నా అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని ఎదురింటి ఆవిడకి బీటు కొట్టడానికి ఐడియాస్ అడిగేవాడరా. అది కాదు బాస్, ఒకవేళ నో అనేస్తే ఉంటాను బాస్. ఇదిగో, కొత్త